యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. ఆయన మొదట అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టు శంకర్ ఆయనతో పాటు పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చౌటుప్పల్లోని ఈ దేవాలయంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని జ్యోతిర్లింగాలు ఒకే చోట దర్శనమివ్వడం గొప్ప విషయమని కొనియాడారు. తన అభిమానులందరూ స్వామివారిని దర్శించుకుని ఆశ్రమంలోని 600 మంది అనాథలకు తోచిన సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జ్యోతిర్లింగాల దర్శనం, అన్ని లింగాలు ఒకే చోట దర్శించుకోవటం నాకు తెలిసి మా సోదరుడు రాజ్ కుమార్, గట్టు శంకర్ ఇద్దరు నాకు ఇచ్చినటువంటి ఒక స్వామి బ్లెస్సింగ్స్ గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే అన్ని జ్యోతిర్లింగాల్ని ఒకే చోట దర్శించుకోవటం అనేది కార్తీక మాసం చివరి రోజున ఇది కేవలం స్వామి వేసిన భిక్ష. మాణిక్యాంబ సమేతంగా, మా అమ్మగారి పేరు మాణిక్యాంబ, జీవితంలో నేను ఇంతవరకు ఎక్కడ అన్ని జ్యోతిర్లింగాలు ఒకే చోట తీసుకొచ్చి అందులో మనం కొన్ని వెళ్ళగలం, కొన్ని కారణాంతరాల వల్ల కొన్ని వెళ్ళలేం మనం జీవితంలో. అది స్వామి దయే. కానీ అన్ని లింగాల్ని ఒకే చోట దర్శించుకునే అవకాశం కల్పించడం మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యు గట్టు శంకర్. మనిషికి కావలసింది తృప్తి. నువ్వు ఎన్ని 100 కోట్లు ఉన్నా, నీ దగ్గర ఎన్ని వేల మంది నీతో ఉన్నా, ఫైనల్ గా నీకు కావాల్సింది నీ తృప్తి. ఇవాళ ఆ తృప్తిని నేను ఇవాళ పొందాను. ఒకవేళ మీకు అన్నిటినీ ఒకే చోట చూడాలి అనుకుంటే మాత్రం చౌటుప్పల్ ఇక్కడికి రండి. ఇక్కడకు వచ్చి అన్ని జ్యోతిర్లింగాల్ని ఒకేసారి దర్శించుకోండి. వాడి జన్మ ధన్యం.